గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎలా అనే ఒక పాత సామెత ఉంటది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ 'అలేఖ్య చెట్టి పికిల్స్' ఇష్యూ. వాళ్ళు తప్పు చేశారు. తప్పులు అందరం చేస్తాం. నేను గూడా తెలియనప్పుడు బోలెడు తప్పులు చేస్తా. మీరు గూడా చేస్తారు. తప్పు చేసిన తర్వాత మనం చేయగలిగిందేంటి? అది బహిరంగ విషయం అయితే, లేదా ప్రైవేట్ విషయం అయితే ప్రైవేట్‌గా వాళ్ళకి సారీ చెప్తాం. లేదు బహిరంగ విషయం అయితే బహిరంగంగా ఒక వీడియో పెట్టేసి, మన ఛానెల్‌లో బోలెడు విషయాలు మాట్లాడుతున్నాం. రేపొద్దున నేను గూడా తప్పు చేస్తా. దాని గురించి మళ్ళీ ఇదే ఛానెల్‌లో వీడియో పెట్టి నన్ను క్షమించండి. తెలియక చేశాను. ఇంకెప్పుడు చేయనని క్షమాపణ అడుగుతాం. చాలా సింపుల్ థింగ్ అది. దానికంత ఈగోలు హర్ట్ అయిపోయి నేనే పెద్ద తోపుని, నేను పెద్ద పుడింగిని, నేను సారీ చెప్పననే మెంటాలిటీలోంచి బయటికి రావాలి మనం. అలా రాకుండా ఆ మెంటాలిటీలో ఉండిపోతూ, ఆ అమ్మాయి ఏదో తిట్టింది. బహిరంగంగా అది బయటకొచ్చింది. కస్టమర్‌ని తిట్టడం అనేది డిస్క్రిషన్. ఆబ్వియస్‌లీ అదొక బిజినెస్ అకౌంట్ కాబట్టి డిస్క్రిషన్ బయటకొచ్చేసింది. వచ్చినప్పుడు నేను తప్పు చేశాను. అతనేదో అన్నాడు. లేదా నేను అతనేమి అనకపోయినా తిట్టాను. కాస్త ఒళ్ళు పొగరుగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అంటే అయిపోయేది. మరి ఇంకా కొన్ని ఆడియోలున్నాయి గదా! ఇంకా చాలా మందిని వీళ్ళు తిట్టారు గదా! మళ్ళవెక్కడ బయటకొస్తాయా అని కవరింగ్ కోసం నా చెల్లికి నేను ఫోను జేశాను. అది చాలా డిప్రెషన్‌లో ఉంది. నా ఫోన్ ఎత్తట్లేదు. వీళ్ళు ఉగాది అక్కడే జేసుకున్నారు. అన్ని చోట్ల కలిసే ఉంటారు. మా నాన్నే ఇచ్చారు మాకిది. మేము చాలా బిల్డ్ జేస్తున్నాం. కస్టమర్లు మాకు దేవుళ్ళంటారు. కానీ బూతులు తిడతారు. తిట్టిన తర్వాత సారీ చెప్పరు. చెప్పకపోగా కవరింగ్ చేసేటువంటి ప్రయత్నాలు, కవరింగ్ డ్రామాలాడేటువంటి ప్రయత్నాలు చేయడం. అలాంటి పనులు చేయడం వల్ల ఇంకా ఈజీగా దొరికిపోయారు ఈళ్ళని జెప్పుకోవచ్చు. ఇది నాకు వీళ్ళ కథయితే అర్థమైంది. అక్కడ నుంచి అంటే ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి దాని పైన ఇట్లా ఒక ఫేక్ దెబ్బ తగిలిందనుకుంటే అది కనిపీయకుండా ఉండడానికి ఒక బ్యాండేడ్ ఏసాం. మళ్ళీ అది ఎవడన్నా బీకుతాడో ఇంకో బ్యాండేడ్, ఇంకో బ్యాండేడ్, ఇంకో బ్యాండేడ్, ఇంకో బ్యాండేడ్ ఇట్లా కట్టుకొని ఇంత లావు కట్టుకుంటున్నారు ఇప్పుడాళ్ళు. ఒకటి అబద్ధం జెప్పారు వాళ్ళు. ఆ అమ్మాయి డిప్రెషన్‌లో ఉంది అది ఇది అని. సరే. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి బయటకొచ్చి సారీ చెప్పే ప్రయత్నం చేయలా. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని ట్రోల్ చేసే వాళ్ళని అబ్యూజ్ దీన్ని అడ్డం పెట్టుకొని ఆడపిల్లలని అబ్యూజ్ చేసే వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లా. వాళ్ళు వీళ్ళకంటే పెద్ద లుచ్చగాళ్ళాళ్ళు. వాళ్ళనెవడు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. బట్ వీళ్ళు అడుగడుగునా చేస్తున్నటువంటి తప్పులు మరి వీళ్ళ ఎనకాల సరైన గైడెన్స్ లేక వీళ్ళ అమ్మగారు సరిగ్గా గైడ్ చేయట్లేదా? వీళ్ళ చుట్టాలు గైడ్ చేయట్లేదా? వీళ్ళే ఈ ఆలోచన ఈ మూర్ఖపు ఆలోచనలో ఉన్నారు గానీ, బెడ్ మీద ఆ పిల్ల ఉన్నట్టు వీడియో తీసింది. దానికి మీన్స్ ఆ సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయికి కరెక్ట్ మాస్క్ పెట్టినట్టు గూడా ఇక్కడ మనం ఒక అంటే బ్రెత్‌లెస్‌నెస్ బ్రీతే అందట్లేదు మా మా చెల్లికన్నప్పుడు, అక్కడ కనీసం ఒక ఆక్సిజన్ మాస్క్ పెడుతున్నట్టుగానే ఆక్సిజన్ మాస్క్ చుట్టుపక్కల ఉన్నట్టు కూడా లేదు. అంటే అక్కడ కూడా మళ్ళీ డౌట్‌లు జనాలకి. ఆ అమ్మాయికి ఏమి కాలేదు. కానీ డ్రామా ఆడుతున్నారని మనం అనలేం. కానీ అనిపిచ్చేటువంటి సిట్యుయేషన్‌ని క్రియేట్ జేస్తున్నారు వాళ్ళు. సరే. ఫస్ట్ చేసిన వీడియోకి కానీ, ఆ హాస్పిటల్‌లో వీడియోకి గాని ఈ అమ్మాయి చేతికి ఎక్కడో గోరింటాకు లాంటిది లేదు. కానీ రీసెంట్‌గా చేసిన వీడియో క్లియర్ కట్‌గా గోరింటాకు కనబడుతుంది. చెల్లి చావు బతుకుల మధ్య ఉందనేటువంటి ఒక సింపతి వీడియో చేసినప్పుడు నిజమే అయ్యుండొచ్చు. మనం ఎవరిని ఖండించట్ల. నిజంగా ఆ పిల్లకేమన్నా అయితే మనం బాధపడతాం. అసలు అలా జరగకూడదు. చాలా సంతోషంగా ఉండాలి ఆళ్ళ ఫ్యామిలీ. కానీ అలా బాధపడుతూ సింపతిక్‌గా సంబంధించిన వీడియో చేసినప్పుడు లేనటువంటి గోరింటాకు పిల్ల హాస్పిటల్‌లో ఉంటే, చెల్లి హాస్పిటల్‌లో ఉంటే ఎవరు పెట్టుకుంటారు? మెహందీ. మీరే చెప్పండి. సో, ఇట్లాంటివి ఈ రోజుల్లో ఎట్లా ఉంది? ఒక ట్రైలర్ వస్తే 0.25 పెట్టి ఆ హీరో ఎక్కడి నుంచి అక్కడ దూకాడు. విలన్ కాలుకి చెప్పు ఏమేసుకున్నాడు. ఆ ఎడమ కాలుకో చెప్పు, కుడి కాలుకో చెప్పు సేమ్ ఏసుకున్నాడా? డిఫరెంట్ ఏసుకున్నాడా? అని చూసి దాన్ని గూడా బ్రేక్ డౌన్ అని పెట్టి వీడియోలు చేసే యూట్యూబర్‌లున్న ఈ రోజుల్లో ఒక నేచురల్ నార్మల్ వీడియో మనం తీస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా అబద్ధం చెప్తున్నట్టయితే. లేదు నిజంగానే నిజం చెప్తున్నట్టయితే కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఫంక్షన్ కోసం ఏసుకుందా? చెల్లి చావు బతుకులో ఉంటే ఫంక్షన్‌కెళ్ళటం కోసం మెహందీ ఏసుకుందా? ఆబ్వియస్‌లీ ఎవరైనా క్వెషన్ చేస్తారు. వాళ్ళేమి డ్రామాలు ఆడుతున్నారు మనం స్టేట్‌మెంట్ ఇవ్వట్ల. కానీ చూడ్డానికి ఇప్పుడు జనాలు క్వెషన్ చేసే అవసరం ఉంది గదా!